అపజయం ఎదురైనప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి. కొంతమందితో పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి క్షణం వారి ఆలోచనలే. వాళ్ళు మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం, వాళ్ళు మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావు. అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. ఓపిక ఎంతో నేర్పిస్తుంది. ఓటమిని, ఒంటరితనాన్ని గెలిచేలా ఓదార్పునిస్తుంది. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంతా ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలన్నీ, కష్టాలన్నీ పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి. మితిమీరిన అహంకారం బంధంలో మాధుర్యాన్ని దూరం చేస్తుంది. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పుకోలేరు. కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి. కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మకద్రోహం చేస్తున్నారు. కొత్త దుస్తులు కొంటే పాత దుస్తులు పడవేయచ్చు, కానీ కొత్త వ్యక్తులు వస్తే మాత్రం పాత వ్యక్తులను వదిలేయకూడదు. గెలవాలన్న తపన దృఢంగా ఉంటే మనల్ని ఓటమి ఎప్పటికీ తాకలేదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే వస్తుంది. మనకి కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దాన్ని ఇంకొకరిని కారణం చేయటం, రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నీవు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది.